So, good afternoon, dear students. In theory and practice of GST, see, 3 units are over. We are in 4th unit. Okay. So, what is the full form of GST? Service tax. Goods and services tax. Goods, regarding goods, we have learned in 2nd and 3rd unit. Regarding services, we will learn in 4th and 5th units. Okay. చూడండి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ లో గూడ్స్ గురించి మనం 4th యూనిట్ కంటే ముందు వరకు నేర్చుకున్నాం. ఫస్ట్ యూనిట్ లో మొత్తం జిఎస్టీ అంటే ఏమిటి, దాని హిస్టరీ, దానికి సంబంధించిన డీటెయిల్స్. 2nd, 3rd యూనిట్ లో గూడ్స్. 4th and 5th యూనిట్ లో సర్వీసెస్ గురించి నేర్చుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ గూడ్స్ అండ్ వాట్ ఈస్ సర్వీసెస్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్? నేను చాలాసార్లు చెప్పాను. Goods అంటే వస్తువులు సార్. నేను తెలుగు ట్రాన్స్లేషన్ నాట్ ఆస్కింగ్. సర్వీస్ అంటే మనం చేసే సేవ, అంటే అది కనిపించదు సార్ సేవ. వెరీ గుడ్. Service you cannot see. Goods you can see, you can touch, you can feel. But services we can't touch. we cannot touch, we cannot see, but we can feel. Yes sir. We can only feel. Okay, మనము ఏదైతే ప్రొఫెషనల్ టెక్నిక్స్ తో కూడిన ఒక విధమైన పనిని చేస్తామో అది సర్వీస్ అని వస్తుంది. ఇట్ ఇన్వాల్వ్స్ ప్రొఫెషనల్ స్కిల్. Yes sir. ఇప్పుడు మీరు చేసేది సర్వీస్. ఓకే, దానికి సంబంధించినవి మనం చూద్దాం. ఓకే, చూడండి, సో డిటర్మినేషన్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ లో 2 ప్రధానంగా ఉంటాయండి. ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్, టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్. చూడండి, ప్లేస్. చూడండి, ఐ టోల్డ్ సెవెరల్ టైమ్స్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ప్లేస్ ఈజ్ ఇంపార్టెంట్. త్రీ ఆర్ ఇంపార్టెంట్: ప్లేస్, టైమ్, వాల్యూ టు డిటర్మైన్ ట్యాక్స్. ప్లేస్ అనేది దేనికి అవసరం? అది సేమ్ స్టేట్ అయితే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అవుతుంది. అదే వేరే రాష్ట్రం అయితే ఐజిఎస్టీ అవుతుంది. అట్లానే టైంను బట్టి మనం రిటర్న్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, రిటర్న్ విత్ ఇన్ టైం. కాబట్టి ఆ టైం అనేది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వాల్యూ. మనం ట్యాక్స్ ఎంత కట్టాలి అనేది వాల్యూని బట్టి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ₹1,00,000 విలువైన సరుకు అమ్మితే దాని మీద 10%, 12% అనుకోండి, 12,000. అదే 2 lakhs అయితే 24,000 అయింది. సో దీస్ 3 ఆర్ వెరీ ఇంపార్టెంట్: టైం, ప్లేస్ అండ్ వాల్యూ ఆఫ్ గూడ్స్ యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్. ఓకే, సో ప్లేస్. సో B2B అంటే ఏమిటంటే బిజినెస్ టు బిజినెస్. అంటే ఒక ప్రొడ్యూసర్ హోల్సేలర్కి అమ్ముతాడు. దట్ ఈస్ వన్ బిజినెస్ టు అనదర్ బిజినెస్. ఓకే, B2C అంటే బిజినెస్ టు కస్టమర్, అల్టిమేట్ కస్టమర్కి అమ్మటం B2C. ఓకే, B2B, B2C. B2B stands for business to business transactions. B2C stands for business to customer transactions. ఓకే, అల్టిమేట్ కస్టమర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు అమ్మడాన్ని B2C అంటారు. ఒక బిజినెస్ పర్సన్ ఇంకొక బిజినెస్ పర్సన్ అమ్మితే దట్ ఈస్ B2B. ఒక బిజినెస్ పర్సన్ కస్టమర్ కు, అల్టిమేట్ ఫైనల్ కస్టమర్ అమ్మితే దట్ ఈస్ B2C. ఓకే, చూడండి, B2B అయినా B2C అయినా 2 things are important. If the person belongs to 2 persons belong to same state or same union territory, SGST, CGST will be applicable. ఓకే, అదే ఒక స్టేట్ లో బిజినెస్ పర్సన్ ఉండి ఇంకొక స్టేట్ లో ఇంకొక బిజినెస్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఇట్ విల్ అట్రాక్ట్ ఐజిఎస్టీ. సేమ్ ఇన్ కేస్ ఆఫ్ B2C ఆల్సో లైక్ దట్ ఓన్లీ. ఓకే, నౌ కమింగ్ టు టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్. టైం అనేది కూడా ఇంపార్టెంట్ అని చెప్పాను. మనం రిటర్న్ సబ్మిట్ చేయడం అలాంటివి ఉంటాయి. సో టైమ్ ఈజ్ ఇంపార్టెంట్. ఫర్ టైమ్ యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ డిటర్మినేషన్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ సప్లైస్. అండ్ అట్లానే ప్లేస్ లో కూడా ఇంకొకటి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, సర్వీసెస్ లో ఒక విచిత్రమైన స్థితి ఏర్పడుతుంది. ఏంటి? విమానం ఎగురుతున్నది. విమానం చెన్నైలో మొదలవుతుంది. చెన్నై నుంచి ఎటుపోతున్నది? ఢిల్లీకి వెళ్తున్నది అనుకోండి. ఆకాశంలో దారిలోకి పోయినాక నాకు ఛాయ్ కావాలి, దారిలో కూల్ డ్రింక్ అను. మరి అది ప్లేస్ ఎక్కడైతుంది? చెన్నై అవుతుందా, ఢిల్లీ అవుతుందా? ఆకాశం ఎక్కడ ఉంటే అక్కడ చూసి అక్కడ ఆ స్టేట్కి ఇవ్వాలన్నా, ఆ ఏజిఎస్టీ ఎక్కడ కట్టాలి, ప్లేస్ ఎక్కడ, డిటర్మినేషన్ ఆఫ్ ప్లేస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, సో అవి మనం చూస్తాం. దానికి ఒక టేబుల్ ఉంది, యూ కెన్ చెక్ దిస్ టేబుల్. సో జనరల్ రూల్ సర్వీస్ ఏంటి అంటే లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్. ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి అంటే ఆ సప్లయర్ ఎక్కడ ఉంటే అక్కడే ప్లేస్ ఆఫ్ సప్లై అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనకు సర్వీసెస్ సప్లై చేసిన అతను చెన్నైలో ఉన్నాడు అనుకోండి. సో ప్లేస్ ఆఫ్ సప్లై ఈజ్ చెన్నై. మనం అక్కడ నుంచి ఎక్కడికి తీసుకెళ్ళిపోయినా
Did you understand? Yes, sir. Right. Services related to immobile property. Immobile property అంటే ల్యాండ్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, వాటికి సంబంధించింది అయితే లొకేషన్ వేర్ ద ప్రాపర్టీ ఈజ్ సిచ్యువేటెడ్. ప్రాపర్టీ ఎక్కడ ఉంటే అక్కడే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి సర్వీస్ కు సంబంధించి ఇమూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి మనం ఇంతకుముందు చెప్పినట్టు చెన్నైలో సర్వీస్ ప్రొవైడర్ ఉన్నాడు. అతను అక్కడ నుంచి ఇక్కడికి పిలిపించాం. బిల్డింగ్ మంచి కలర్స్ చేయాలి, లేకపోతే ఇంకేదో చేయాలి, ఇక్కడ ఎవరు దొరకట్లేదు, అంత స్టాండర్డ్ గా వేసి మనం చెన్నై నుంచి తెప్పించాం అనుకోండి, మరి ప్లేస్ ఆఫ్ సప్లయర్ అక్కడ వేస్తారని అనొద్దు ఇక్కడ, ఎందుకంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అది, దాన్ని మూవ్ చేయలేదు. అటువంటి పరిస్థితిలో అది ఎక్కడ ఉంటే అక్కడ, దట్ ఈస్ ప్లేస్ ఆఫ్ సర్వీస్. డిడ్ యూ అండర్స్టాండ్ సార్? ఇది ఈ టేబుల్ అలా సూచిస్తుంది. ఓకే, అలా రెస్టారెంట్, క్యాటరింగ్ సర్వీసెస్ వీటికి సంబంధించి ఎక్కడ అంటే సర్వీసెస్ ఎక్కడ యాక్చువల్ ఆ సర్వీసెస్ మీరు తీసుకున్నారో అక్కడే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నువ్వు లాస్ట్ మంత్ 2 నెలల క్రితం తిరుపతి పోయాను, ఓకేనా? నీకు ప్లేస్ ఆఫ్ సర్వీస్ ఎక్కడ అయింది, సప్లయర్ ఎక్కడ ఉన్నాడు, తిరుపతిలో ఉన్న హోటల్లో తిన్నావు, తాగావు. కాబట్టి యాక్చువల్ రెస్టారెంట్ సర్వీసెస్, క్యాటరింగ్ సర్వీసెస్ నువ్వు ఎక్కడ పొందితే అదే ప్లేస్. సో అట్లా ఈ టేబుల్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, దిస్ టేబుల్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఐ టోల్డ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. ఓకే, మీకు పరీక్షలో ప్లేస్ అడిగితే ఈ టేబుల్ రాయాలి. దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ అట్లనే ఇంకొకటి చూడండి, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఉన్నది. ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి ట్రాన్స్పోర్ట్ అనేది ఒక సేవ, ఇట్ ఇస్ సర్వీస్. ఆ విషయంలో ఎక్కడ అంటే ప్లేస్ ఆఫ్ డెస్టినేషన్ ఆఫ్ గూడ్స్, ఆ గూడ్స్ ఎక్కడికి చేరుతున్నాయో అదే ప్లేస్ ఆఫ్ సర్వీస్ అవుతుంది. అంతేగాని ట్రైన్ ఎక్కడి నుంచి మొదలైతే అక్కడ అని కాదు, అవి ఎక్కడికి పోతున్నాయో అక్కడ డెస్టినేషన్ ప్లేస్. ఓకే, అదే పర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీసెస్ ఇంతకుముందు చెప్పాను నీకు ఎగ్జాంపుల్. విమానంలో కూల్ డ్రింక్ అడుగుతారు దారిలోకి పోయినప్పుడు, అది ఎక్కడ తీసుకోవాలి ప్లేస్ వేర్ ద సర్వీస్ ఈజ్ పర్ఫార్మ్. అది ఎక్కడ సర్వీస్ సేవ నీకు ఎక్కడ పొందితే అక్కడ. ఓకేనా? దెన్ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ అండ్ డేటాబేస్ సర్వీసెస్, అవి మనం ఆన్లైన్ సర్వీసులు పొందుతున్నాం కదా, రకరకాల సర్వీస్. ఇప్పుడు మీకు అపార్ ఐడి క్రియేట్ అయింది, అపార్ ఐడి నీకు ఎక్కడ పొందేవు సర్వీస్, ఇక్కడే పొందేవు, ఆన్లైన్ నీ ఇంట్లోనే ఉంది. సో దిస్ ఈజ్ ప్లేస్ ఆఫ్ సర్వీస్. ఓకే, సో అలా మనం చూసుకోవాలి. అట్లనే ఇన్సూరెన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ సర్వీసెస్ B2Bలో అయితే ఒక విధంగా ఉన్నది, B2C అయితే ఒక విధంగా ఉంది. B2B చూడండి, ఇన్సూరెన్స్ లొకేషన్ ఆఫ్ ద రిసిపియన్స్ బిజినెస్, అంటే ఇద్దరు బిజినెస్ పర్సన్స్ మధ్యన, 2 బిజినెస్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్స్ మధ్యన సర్వీసు విషయంలో ఒప్పందం జరిగింది. మరి ప్లేస్ ఎక్కడ తీసుకోవాలి, రిసిపియంట్ ఒరిజినల్ పాలు మెయిన్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ కాదు, లొకేషన్ ఆఫ్ ద రిసిపియన్స్ బిజినెస్. సెకండ్, ఎవరి దగ్గర నుంచి అయితే సర్వీస్ పొందుతున్నదో ఆ బిజినెస్ కార్పొరేషన్ ఎక్కడైతే ఉందో ఇన్సూరెన్స్ కార్పొరేషన్, అది మన ప్లేస్ ఆఫ్ సర్వీస్ అయితే. ఓకే, అదే B2C అయితే పాలసీ హోల్డర్, అది కూడా మొదటిది కూడా అంతే అన్నట్టు, ఎవరు సర్వీస్ పొందుతున్నారో అదే ప్లేస్ ను మనం తీసుకుంటాం. ఓకే, సో ఇది అట్లనే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మనం బ్యాంకు సేవలు పొందుతాం. ఇప్పుడు SBI పొందుతాం. SBI హెడ్ ఆఫీసు ఢిల్లీలోనో లేకపోతే ముంబైలోనో ఉన్నది, నువ్వు ఇక్కడ పొందుతున్నావు. మరి ఢిల్లీ తీసుకున్నా ఇక్కడ తీసుకోండి. రిసిపియంట్ ఎక్కడ ఉంటాడో, కస్టమర్ ఎక్కడ సర్వీస్ పొందుతాడో, దట్ విల్ బి యువర్ ప్లేస్ ఆఫ్ సర్వీస్. అండ్ సిమిలర్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఇచ్చారు, రిసిపియంట్ రిజిస్టర్డ్ అడ్రస్. నీ అడ్రస్ ఎక్కడ ఉంది, నీ బ్యాంక్ అకౌంట్ లో అడ్రస్ ఎక్కడ ఉందో చూడండి. అడ్రస్ ఎక్కడ, నువ్వు నార్మల్ గా అక్కడే పొందుతావు కదా సర్వీస్. సో కాబట్టి ఆ అడ్రస్ దట్ ఈస్ ప్లేస్ ఆఫ్ సర్వీస్. దాన్ని బట్టి మనం IGST కానీ CGST SGST యూ హ్యావ్ టు డిటర్మైన్. ఓకే, అట్లనే టైమ్ ఆఫ్ సర్వీస్ చూడండి. టైం విషయంలో కూడా ప్లేస్, అది మీకు డిటర్మినేషన్ అర్థమైంది కదా. అంటే ప్లేస్ ఎందుకు చూస్తాం మనం, CGST SGST IGST క్యాలిక్యులేట్ చేయడానికి చూస్తాం. ఓకే, అదే టైం చూడండి. టైం మనం సప్లై ఆఫ్ సర్వీసెస్ 1 టైం తీసుకోవచ్చు, కంటిన్యూస్ రెగ్యులర్ గా కొనటం అమ్మటం అనేది చేస్తున్నాం. B2B అనుకోండి, కంటిన్యూస్ ప్రొడ్యూసర్ హోల్సేలర్ కి కంటిన్యూస్ రెగ్యులర్ గా పంపిస్తుంటాడు, వీక్లీ వన్స్, ట్వైస్, ప్రైజ్ 3 సార్లు 4 సార్లు రోజు పంపిస్తుంటాడు ఒక్కొక్కసారి. ఓకేనా? B2C మనం జీవిత కాలంలో రెగ్యులర్ గా కొంటూ ఉంటాం వస్తువులు. టీవీ కొన్నాం అనుకో, 10 ఏళ్ళు 20 ఏళ్ళ వరకు అదే వాడతాం, తర్వాత తీసేసి మళ్ళీ వేరే టీవీ కొనుక్కుంటాం. అదే టీవీల షాప్ వాడనుకోండి, మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి వారానికి ఒకసారి వస్తుంది, డీలర్ దగ్గర నుంచి వారానికి ఒకసారి వస్తుంది, లేదా బాగా గిరాకీ ఉంటే రోజు పంపిస్తున్నాడు సప్లైస్. అవునా కాదు? కాబట్టి రెగ్యులర్ అయితే, కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీసెస్ అయితే టైం ఎప్పుడు తీసుకోవాలి అంటే డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్. ఈ రెండిట్లలో ఏది ముందైతే అది డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆన్ విచ్ ద సప్లయర్ రిసీవ్స్ ద పేమెంట్. ఈ రెండు డేట్లలో ఏది ముందైతే అది. ఏది? వన్ ఈజ్ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ పేమెంట్ డేట్ టు ద సప్లయర్.
అతను ఏ రోజు డబ్బులు తీసుకున్నాడు, మనం అడ్వాన్స్ ఇచ్చాము ఇప్పుడు ముందే, అదే డేట్ ఫిక్స్ అయిపోతుంది టైమ్ ఆఫ్ సప్లై. ఓకే, సో అలా అదే వన్ టైం అయితే డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ సర్వీస్ ఆర్ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్. అంటే ఒకసారి కస్టమర్ కొనుక్కున్నాడు, ఒకటేసారి కొనుక్కుంటాడు టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ, 15-20 ఏళ్ల వరకు మళ్ళీ కొనడు నార్మల్. సో అందులో ఈ రెండు డేట్స్ లో ఏది ముందైతే అది మనం కొనగానే మనకు ఒక ఇన్వాయిస్ ఇస్తాడు కదా, రసీదు ఇస్తాడు కదా, సో ఆ డేట్ కానీ లేదా మన సర్వీసు అది మన ఇంటికి వచ్చి ఇన్స్టాల్ చేయడం ఎప్పుడైతే అప్పుడు డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ది సర్వీస్. ఓకే, మనం అంటే ఇక్కడ గూడ్ విషయంలో ఆలోచించడం లేదు, సర్వీస్ విషయంలో ఆలోచించేది. ఓకే, సో అది ప్లేస్, టైం. మీకు ఇంకోటి చెప్పి ఏం చెప్పాను, జిఎస్టీ డిటర్మినేషన్ లో 3 ఇంపార్టెంట్: ప్లేస్, టైం, వాల్యూ. ఓకే, ప్లేస్ చెప్పారు, టైం, ఓకే. కమింగ్ టు ఎనేబులింగ్ జిఎస్టీ అండ్ డిఫైనింగ్ ట్యాక్స్ డీటెయిల్స్. సేమ్ గూడ్స్ విషయంలో ఎట్లనైతే చేస్తామో దీంట్లో కూడా అంతే చేస్తాం. మనం దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఐఎమ్ క్రియేటింగ్ కంపెనీ. ఎట్లా ఎనేబుల్ చేస్తాము చూడండి. ఐఎమ్ గోయింగ్ బ్యాక్. I am creating company. New company I am creating. Okay, let us take for example Nagaraju. In the name of Nagaraju, I am creating Nagaraju. Today's date is 26/3. I am mentioning that. Okay, state is Telangana. Remaining all you can keep as it is. Save. Okay, as it is I save. Right. Next again I am going back to the company. Select company. I am going back to Nagaraju company. Okay. Company. Let me go back. Any information. Alter. Let us take for example. I am going to Nagaraju. So in your Telangana. Right. So I have created company. Okay. What we have to do? Go to Tally ERP9. We went to Tally ERP9. Configuration menu F11. You press F11. See, I am pressing after going to Nagaraju. Just a minute. See, F11 features are there. Okay. Now go to statutory and taxation. That is F3. You can see here also. See here. Enable goods and services tax. Yes. Next one also we have to keep yes. When you press that, you will get this. Okay. This window will open GST details. See? Right here. Telangana. Regular. Then regular. Okay. Other people know GST application from compulsorily you have to make it 1/7/2017. ఆ రోజు నుంచి మన 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 దేశంలో జిఎస్టీ అనేది ఇంప్లిమెంటేషన్ అయింది. సో ఆ డేటే తీసుకోవాలి. దిస్ ఈజ్ ఎడ్యుకేషన్ వర్షన్, ఫ్రీ వర్షన్ కదా. మనం డేట్స్ ఎట్లా పడితే అట్లా తీసుకుంటే ఇవి పనిచేస్తారు. ఓకే, ఎడ్యుకేషన్ వర్షన్ లో కంపల్సరీ 1/7/2017 ఆ డేటే తీసుకోవాలి. ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ స్టేట్ ఏమో అస్సాం. ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ స్టేట్ అస్సాము. ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ కంట్రీ ఫ్రాన్స్. వెరీ గుడ్. You can skip it. Okay, monthly e-way bill applicable from invoice value 50,000, applicable for intrastate threshold limit 50,000. You can leave it. Set alter GST rate details.
You can leave it, don't worry. As it is, you can save, accept. Okay. So enabling GST ఇట్లా రెండు ఎస్ చేస్తామండి. యూ కెన్ సీ. ఓకే సార్. ఓకే, డిఫాల్ట్ ఫస్ట్ ఇది కూడా నోనే ఉంటుంది. దట్ ఆల్సో యూ విల్ మేక్ ఇట్ టు ఎస్. సెకండ్ వన్ ఆల్సో యూ ఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ టు ఎస్. యాజ్ ఇట్ ఈస్ సేవ్ చేయాలంటే ప్రెస్ కంట్రోల్. Okay, so that is how you are going to enable GST. Enabling GST and defining tax details. చూడండి ఇక్కడ మనం ట్యాక్స్ డీటెయిల్స్ కూడా ఇక్కడే ఎంటర్ చేయొచ్చు. కంపెనీ లెవెల్లో కూడా ఎంటర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గో టు దిస్ స్టేట్ ఫర్ ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ వై కొట్టాను. చూడండి ఇక్కడే జిఎస్టీ రేట్ డీటెయిల్స్, సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్, రేట్ డీటెయిల్స్ అని ఉంది. ఇక్కడే కంపెనీ లెవెల్లోనే మనం రేట్ కూడా ఫిక్స్ చేయొచ్చు. ఇక్కడ ఎస్ అని కొడితే నీకు రేట్ ఫిక్స్ చేయడానికి ఆప్షన్ వస్తుంది. ఓకే, taxable integrated tax, let us take for example, I am fixing it as 18%. Control. Okay, so దీన్నే మనం defining tax rates at a company level, enabling GST and defining tax details. Okay, next ledgers లో tax details ledgers లో మీకు లెడ్జర్స్ క్రియేట్ చేసాం. గూడ్స్ ఇంతకుముందు సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్ లో చూసారు కదా, సేమ్ అక్కడ అందులోనే చూడండి ఎట్లా చేస్తారో. సర్వీస్ I will show you. Go to accounts info, okay? Then ledgers. Then create. I am creating one ledger. Let us take for example cleaning services. Services కదా మనం ఉన్నది ఇప్పుడు, గూడ్స్ కాదు కదా. Cleaning services ledger. వాట్ ఈస్ దిస్ సర్వీసెస్ అనేది ఏంటి? మనం సేల్ చేస్తున్నాం దీన్ని ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, యు ఆర్ సెల్లింగ్ దిస్ టు సేల్స్ అకౌంట్స్. లెట్ us take inventory values are affected, you keep it with yes. Type of ledger, set alter statutory details. yes. Sorry, type of ledger change, keep it. I am keep it with yes. Is GST applicable? Applicable. Okay. Set alter GST details, yes. Okay, then nature of transaction, this is let us take for sales taxable. Okay, taxable 18%. Let us take for example. Okay, ఇక్కడ టైప్ ఆఫ్ సప్లై ఇంత సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్ లో అది గూడ్స్ లో ఉంచాం. Services. Okay, now in the fourth unit and fifth unit it will be services. We are going to learn about services. ఈ స్టేజ్ లోనే మీరు మారుస్తారండి, మిగిలిన ఎక్కడ తేడా లేదు. Same. సేల్స్ కానీ పర్చేజెస్ కానీ, పర్చేజెస్ అక్కడేమో పర్చేజెస్ రిటర్న్స్ అంటాం, సేల్స్ రిటర్న్స్ అంటాం. ఇక్కడేమో క్యాన్సిలేషన్ ఆఫ్ సర్వీసెస్ అంటాం. గూడ్స్ కి అయితేనేమో రిటర్న్స్ అంటాం, అదే సర్వీసెస్ కి అయితేనేమో క్యాన్సిలేషన్ అంటాం. ఓకే, సో ఇక్కడ గూడ్స్ సర్వీసెస్ చేస్తాం. Applicable. Okay, here to make it as services. Okay, applicable. Set alter yes. చూడండి ఇక్కడ కూడా మనము క్లీనింగ్ సర్వీసెస్ దీన్ని మనం ఆల్టర్ చేద్దాం. Yeah, GST applicable, no services. Okay, సర్వీస్ ట్యాక్స్ అప్లికబుల్, ఇది నో ఉన్నది ట్యాక్స్ రేట్ ఎస్ చేస్తాం. ఇక్కడ కూడా మనం సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఉంది కదా, దీన్ని ఎస్ చేస్తే మీకు ట్యాక్స్ ఇది మనం చేసాం. ఓకే, 18% చేశాను. నెక్స్ట్ సర్వీస్ ట్యాక్స్ ఇది ఇట్లనే ఉంచిన నో ఇష్యూ. ఓకే, మనం జిఎస్టీలోనే ఉన్నాం కదా, యూ నీడ్ నాట్ చేంజ్ ఎనీథింగ్.
దట్స్ ఆల్. ఇది యాజ్ ఇట్ ఈస్ సేవ్ అయిపోయింది. ఓకే రైట్. రిగార్డింగ్ అదర్ లెడ్జర్స్ అండ్ పర్చేస్ సేల్స్ ఇన్ టుమారోస్ క్లాస్ we will demo this. Okay, any doubts? నో డౌట్స్. You can go enjoy. నెక్స్ట్